నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। ఆంధ్రప్రదేశ్లో గత నెలలో వచ్చిన ఫలితాలతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయాయి। అయితే పార్టీ క్యాడర్ని కాపాడుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది। పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, జనాల్లో పార్టీ మీద భరోసా దక్కకుండా ఉండేందుకు జగన్ పక్కా ప్లాన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం। త్వరలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు। ఈ మేరకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని టాక్ నడుస్తుంది। ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు హాజరవడమే కానీ నేరుగా ప్రజలతో ఎప్పుడూ ముచ్చటించింది లేదు। అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన మళ్లీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు। ఎప్పుడూ లేని విధంగా ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్న జగన్ శ్రావణ మాసం మొదటి వారం నుంచి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు। దీంతో వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది। జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో తీరిక లేకుండా గడిపారు। నిత్యం ఏదో ఒక రివ్యూ, సంక్షేమ పథకాల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన వంటి అంశాలతో ఆయన బిజీగా ఉండేవారు। దీంతో ప్రజలు నేరుగా కలిసేందుకు అసలు సమయం ఉండేది కాదు। ఏదైనా పథకాన్ని ప్రారంభించే సమయంలో బహిరంగ సభలకు వచ్చిన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడమే కానీ వారితో నేరుగా సమస్యలపై చర్చించింది లేదు। దీంతో కేడర్ కూడా కొంత నిరుత్సాహంగా ఉండేది। ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినా అది ప్రచారానికి ఉపయోగపడింది కానీ ప్రజలతో తీరిగ్గా మాట్లాడేందుకు వీలు దొరకకుండా పోయింది। ప్రజా సంకల్ప యాత్ర సమయంలో అన్ని వర్గాల ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు। ఆ సమస్యలను ఇలా పరిష్కరించవచ్చంటూ ప్రభుత్వానికి ఆయన సూచనలు ఇచ్చేవారు। ఆ యాత్రే ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది। 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న జగన్ ఇక ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। శ్రావణ మాసం మొదటి వారంలో ప్రజా దర్బార్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది। ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తయింది। 11 సీట్లను గెలుచుకున్న జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు। దీంతో అధికార పక్షంపై ఆది నుంచే యుద్ధం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి। ప్రతిపక్ష నేత హోదాపై ఏకంగా కోర్టుకు వెళ్లారు। అంతటితో ఆగకుండా ఏపీలో జరుగుతున్న దారుణాలపై ఢిల్లీలో ధర్నా నిర్వహించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు। అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైసీపీకి చెందిన 36 మంది కార్యకర్తలను హత్య చేశారని ఆధారాలతో సహా ఆరోపించిన జగన్ జాతీయ స్థాయిలో పలు పార్టీల మద్దతును కూడగట్టారు। ఢిల్లీ వేదికగా కూటమి వైఖరిని ఎండగట్టిన జగన్ ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలకు వివరించనున్నారు। ఇక 5 ఏళ్ల పాటు ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారికి మరింత దగ్గరవటమే లక్ష్యంగా ప్రజా దర్బారుకు ఆయన సిద్ధమయ్యారు। ఎన్నికల్లో ఓటమి తరువాత ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు అందుబాటులో లేకుండా పోయారు। దీంతో కేడర్ కూడా నిరుత్సాహానికి గురవుతుంది। ఇప్పుడు అధినేతే మళ్లీ వస్తాడని తెలుసుకొని కార్యకర్తలు సంబరపడుతున్నారు। ప్రజా దర్బారులో అభిమాన నేతను కలిసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు।